మూడు గుండ్లపై స్వయంగా వెలిసిన శివలింగం, పరశురాముడు ప్రతిష్ఠించిన 108వ జడల రామలింగం. అమావాస్య రోజు ఇక్కడ నిద్ర చేస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయి అని చెప్పి దర్శించుకొని వచ్చినాము. చాలా హ్యాపీ, మస్తు హ్యాపీ. మాటలు అసలు వస్తలేదు. హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ మోనికా సంజు, అ కంటెంట్ క్రియేటర్. ఈరోజు వీడియో కంప్లీట్లీ డివోషనల్ వ్లాగ్, అలాగే కొంచెం అడ్వెంచరస్ కూడా. సో మనం చెరువుగట్టు టెంపుల్కి వెళ్తున్నాం. ఆ టెంపుల్ యొక్క చరిత్ర అలాగే మహిమలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మార్నింగ్ 9 o'clock వి స్టార్టెడ్ ఫ్రమ్ హైదరాబాద్. నా ఫ్రెండ్ని కలిసి జర్నీ స్టార్ట్ చేసాం. మేమున్న ప్లేస్ నుంచి 2 hours జర్నీ అండ్ ఇంకేం తినలేదు. సో వి టుక్ అ బ్రేక్ఫాస్ట్ బ్రేక్. We had dosa and Irani chai. థ్యాంక్ యూ. చెరువుగట్టు టెంపుల్కి మా ఫ్రెండ్ చాలాసార్లు వెళ్ళింది, కానీ ఇది నా ఫస్ట్ టైం. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దాట్. మనం వెళ్తున్న చెరువుగట్టు టెంపుల్ చెరువుగట్టు విలేజ్, నార్కెట్పల్లి మండల్, నల్గొండ డిస్ట్రిక్ట్, తెలంగాణలో ఉంది. అక్కడ కనిపిస్తుంది కదా, ఆ కొండపైనే టెంపుల్ ఉంది. ఫైనల్లీ మనం టెంపుల్కి రీచ్ అయిపోయాము. అండ్ అక్కడ షేరింగ్ ఆటోస్ కూడా ఉన్నాయి కొండపైకి తీసుకెళ్ళడానికి. ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము. ఇది టెంపుల్ యొక్క ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ పై వరకు వెళ్ళాలి. గాయస్, ఇప్పుడే టెంపుల్ రీచ్ అయిపోయాము. యాక్చువల్లీ మేము అనుకున్న దానికంటే చాలా లేట్ అయ్యాం. సో వెంటనే వెళ్ళి దర్శనం చేయించుకోవాలి. సో అసలైన టాస్క్ ఏంటంటే, ఎండ కొడుతుంది, పైనకి వెళ్ళాలి అంటే గుట్ట మీదకి వెళ్ళాలి. కాలు ఎట్లా మండుతాయో అర్థమైతే లేదు. అసలు ఘోరంగా ఎండ కొడుతుంది. ముందు దర్శనం చేసుకుందాం. సో దర్శనం అయిపోయిన తర్వాత తీరిక కూర్చొని మాట్లాడదాం. సో వీఆర్ గెటింగ్ లేట్. బాయ్. తల్లి. ఓం నమ శివాయం భగవతి రామలింగాయం శివలింగాయం పర్వలింగాయం. మనం మెయిన్ గేట్ దగ్గరికి రీచ్ అయిపోయాము. ఇప్పుడు ఇందులో నుంచి కొండ పై వరకు ఎక్కాలి. వీటి దగ్గర ఓకే, ఇక్కడ నించుంటాయి. ఇక్కడ 1 రూపీ నించుంటాయి. ఇక్కడ 1 రూపీ కాయిన్స్. ఓం నమ శివాయ. లెట్స్ గో. హర హర మహాదేవ. శంభో శంకర్. ఇక్కడ నుంచి వాటర్ కాడుతున్నాయి మొత్తం. ఓకే, ఈ కొండలోకి రాగానే నాకు ఫస్ట్ మంజుమల్ బాయ్సే గుర్తొచ్చింది. మొత్తం ఒక గుహలా ఉంది. నాకు చాలా భయం వేసింది. శ్రీ మహావిష్ణు అవతారమైన పరశురాముడు క్షత్రియ రాజులందరినీ చంపేస్తాడు. దానికి పరిష్కారంగా 108 శివలింగాలని ప్రతిష్ఠిస్తాడు. లాస్ట్ 108వ శివలింగం ఇక్కడ చెరువుగట్టులో ఉంది. పై వరకైతే వచ్చేసాను. బట్ మెయిన్ టాస్క్ ఏంటంటే ఇప్పుడు ఈ కొండ ఎక్కాలి మనం. శివుడు తన త్రిశూలంతో ఈ కొండని పలగొట్టగా 3 గుండ్లగా పగిలింది. పరశురాముడు తపస్సుకి తను మెచ్చి ఇక్కడే తానే స్వయంభుగా వెలిశాడు. ఈ గుండ్ల మధ్య నుంచి వెళ్తే పాపాలన్నీ తొలగిపోయి శివుడు అనుగ్రహం కలుగుతుందని ఇక్కడ జనాలందరూ నమ్ముతారు. ఇక్కడ స్టెప్స్ ఏం లేవు. ఈ సీకుల హెల్ప్ తోటి మనం పై వరకు వెళ్ళాలి. ఈ కొండ మధ్యలో నుంచి వెళ్ళాలి. ఇప్పుడు గ్యాప్ అయితే చాలా తక్కువ ఉంది, చాలా సన్నగా ఉంది. అసలు పడతానో పట్టనో తెలీదు. సో లెట్స్ సీ. పడతామా? నువ్వు మొక్కుకొని వచ్చి పడతావు. ఎందుకు పట్టావు? సరే, నువ్వు వెళ్ళు. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. 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 హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. 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 అసలు చాలా భయమైంది. పడతనా పట్టనా అనుకున్నా. బట్ ఫైనలీ పై వరకు అయితే వచ్చేసాను. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఇక్కడ పై వరకు వచ్చిన తర్వాత ఇదే మెయిన్ శివలింగం అండ్ త్రిశూలం. ఇక్కడ దర్శనం చేయించుకున్నాము.
దీనికి ఎన్ని ఇయర్స్ నుంచి చరిత్ర ఉంది తెలియదు. ఎన్నో ఏళ్ళ సంబంధం. అది అయ్యగారికి లోపల గర్భగుడిలో ఉంటాడు. మేము చెప్పొద్దు. ఓకే. షాప్ లో బుక్. హర మహాదేవ శంభో శంకర. ఫైనల్ దర్శనం అయిపోయింది. ఫుల్ హ్యాపీ. ఎంత స్ట్రగుల్ అయినామో ఫైనల్గా మా రిజల్ట్ ఇంత హ్యాపీ మూమెంట్లో ఉందన్నమాట. స్వయంభుగా వెలిసిన శివలింగాన్ని దర్శనం చేసుకున్నాము. ఆ కొండపై నుంచి ఇది మొత్తం చెరువుగట్టు వ్యూ. పైన నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. కంప్లీట్ చెరువుగట్టు విలేజ్ మొత్తం మనకి ఇక్కడ నుంచి కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. తలకాయ పెట్టు. ముఖం చూపి ముక్కేది తీసిన పట్టుకో ఇట్లా. ఇప్పుడు దిగు. నిజమైన శివ దర్శనం ఇప్పుడు జరిగింది. లైక్ మేమే కీస్ ఓపెన్ చేసి డైరెక్ట్గా శివుణ్ణి ముట్టుకొని అసలు మొత్తం ఒక మ్యాజిక్ లా జరిపోయింది. ఐఎమ్ సో హ్యాపీ. కంపలేకపోతున్నాను లోపలికి వెళ్ళినా అంటే పోనీయర్ అస్సలు. ఎక్స్పీరియన్స్ ఏంటి? ఈ జన్మకి చాలు అంతే అంటారు. చాలు. ఎందుకంటే ఒక టైంలో నాకు తెలియదు చెరువుగట్టు ఇక్కడ ఉంది అని. చెరువుగట్టు అసలు పేరే తెలియదు నాకు. నా ఫ్రెండ్ చెప్పి ఉండే దివ్య అని. సో చెరువుగట్టుకి వెళ్దాం, అక్కడ బాగుంటుంది. నేను హెల్త్ పరంగా చాలా సఫర్ అయి ఉండే అన్నమాట. ఇక్కడ అమావాస్యలు తిప్పింది నాకు. అమావాస్యలు తిరిగినాక నేను చాలా క్యూర్ అయినా. మంచిగా అయింది హెల్త్. గత 2 months నుంచి వద్దాం అనుకుంటే అయితే లేదు. ఈరోజు ఎలా అయినా రావాలని పట్టి వచ్చిన రావడం ఒక ఎత్తు అయితే నేను శివయ్యని ముట్టుకున్నా నేను. ఈ జన్మకి చాలనిపించింది. చాలు, మాటలు కూడా వస్తలేదు. థ్యాంక్ యూ సో మచ్ సారు. మహాదేవ్ చాలిగా ఇంకెన్నెన్నో తిరగాలి. ఇంకా చాలా గుడులు ఉన్నాయి, చాలా లింగాలు ఉన్నాయి. ఇంకా మిగిలిన గుడులన్నీ ఇక్కడ దర్శనం చేసుకుని వద్దాం. సో చలో. పరశురాముడు ప్రతిష్ఠించిన జడల రామలింగాన్ని దర్శనం చేసుకున్నాము. పరశురామలింగం, కాలభైరవ, అమ్మవారు ఇలా చిన్న చిన్న టెంపుల్స్ అన్ని దర్శించుకున్నాము. నెక్స్ట్ స్వామివారి పాదాలను ముట్టుకొని ఆత్మలింగ దర్శనం చేసుకున్నాము. థర్డ్ టైమా? నాది ఫస్ట్ టైం. నేను వచ్చిన అమావాస్యలు కూడా తిరిగిన. 2 months నుంచి అనుకుంటున్నా రావాలి అని. అమావాస్య లేకున్నా బాధ లేదు, దర్శించుకోవాలని చెప్పి దర్శించుకొని వచ్చినాము. చాలా హ్యాపీ, మస్తు హ్యాపీ. మాటలు అసలు వస్తలేదు. సో చెరువుగట్టు ఫైనలీ దర్శనం అయితే అయిపోయింది. సరే, నీకు ఎలా అనిపిస్తుంది? నా జన్మధాన్యం అయిపోయింది. నేను గర్భగుడిలో వెళ్ళిన తాళాలు కూడా నేను అవును శివయ్యని ముట్టుకున్నా. అమ్మా చెప్పాలంటే ఈ రోజు మోస్ట్లీ లక్కీ పర్సన్ మేము ఇద్దరం అనుకుంటా. ఎందుకంటే చాలా మంది పైకి వచ్చారు, బయట నుంచి మొక్కొని వెళ్ళారు. కానీ పంతులకి మమ్మల్ని చూడంగానే ఏమనిపించిందో ఏమో తెలీదు. కీస్ తీసుకొని వెళ్ళండి అమ్మా, మీరు వెళ్ళి మొక్కేశ్వరి అని చెప్పి కీస్ మాకు ఇచ్చిండు. వీఆర్ సో స్పెషల్ అండ్ థ్యాంక్ యూ శివయ్య. అంటే ఏంటో అనుకున్నా కానీ ఈ రోజు తెలిసింది మేము నిజంగా అదృష్టవంతులం. మహాదేవ్ ఉన్నాడు. 2 hours స్ట్రగల్స్, 5 minutes కాదు 2 minutes లో పోయింది. సార్ ఇంకా చాలా ఉన్నాయి దర్శించుకునేవి లింగాలు. ఇక ఎప్పుడెప్పుడు వెళ్తామో శివయ్య ఎప్పుడెప్పుడు పిలిపించుకుంటాడో తెలియదు. కానీ ఇంతే హ్యాపీగా, ఇంతే ఆరోగ్యంగా మంచిగా మాకు ఆశీర్వాదం ఇచ్చి ఆయన దగ్గర పిలిపించుకుంటే చాలు కదా. థ్యాంక్ యూ శివయ్య. హర హర మహాదేవ్. దర్శనం చేసుకొని మళ్ళీ బ్యాక్ టు హెచ్వైడి. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా ఒకవేళ ఇక్కడ ఈ ప్లేస్కి రావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తాను. లైక్ లొకేషన్ డీటెయిల్స్ అండ్ గుడి టైమింగ్స్. మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇయర్స్ నుంచి దీనికి చాలా హిస్టరీ ఉంది. సో మీరు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోండి అండ్ యూ ఫీల్ దట్ ప్లెజర్. మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి అండ్ యూ ఫీల్ దట్ ప్లెజర్ అండ్ పవర్. So yeah, thank you for watching. Like, share, comment and bye. See you in the next video.